ఒక క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ గెలుచుకొని వస్తే వాళ్ళకి ఎట్లా వెల్కమ్ చెప్తారో అట్లా వెల్కమ్ చెప్తుంటే అప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అంటే నేను చాలా పొరపాటు ఎందుకు చెప్తున్నంటే ఆయన కాన్సెప్ట్ ఆయన కూడా చాలా సీతారామయ్య మంచి మేధావి అయినా కానీ అప్పటి సొసైటీ ఏంటంటే బాలికలను చదివించొద్దు అనేది అది కరెక్ట్ కాదని నిరూపించింది అక్కడ సంగం లక్ష్మీబాయి అప్పుడు ఆ రోజులలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక అమ్మాయి చదువుకుంటే ఎంత ప్రయోజనం ఉంటుందంటే, ఎందుకంటే టోటల్ ఇప్పుడు సాధారణంగా ఇప్పటికి కూడా పితృస్వామ్య వ్యవస్థ నడుస్తుంది మన దగ్గర. అంటే మగవాళ్ళకి కొంచెం పై చేయని ఆడవాళ్ళకి తప్ప అని నమ్ముతున్నారు. దానికి కొంచెం ఫిజికల్ గా కారణాలు అనేకం ఉండొచ్చు. వాళ్ళు బయట ఒక మోటు పని చేయడం, హార్డ్ వర్క్ చేయడం కూడా మగవాళ్ళు వెళ్తూ ఉంటారు వివిధ పనుల నిమిత్తం. ఎక్కువగా ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకొని సంసారాన్ని దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులంటే ఆడవాళ్ళు. వీళ్ళు చదువుకున్న వాళ్ళైతే తమ పిల్లలకు మంచి ప్రయోజనకారిగా ఉంటుంది, వాళ్లకు కావాల్సినటువంటి విద్యాబుద్ధులు నేర్పుతారు. తండ్రి ఎప్పుడు అందుబాటులో ఉండడు. ఇంతకు ముందు చెప్పినట్టు వివిధ కారణాల వల్ల వెళ్ళొచ్చు. ఇప్పుడు అన్ని రంగాలలో రాణించాలంటే ఇప్పుడు సమాజంలో ఇద్దరు విద్యావంతులు కావాలి. ఇక్కడ భార్యాభర్తలు, అప్పుడే ఆ కుటుంబం మంచి పొజిషన్ లో ఉంటది. అందుకొరకే మన దేశం మన సెంట్రల్ గవర్నమెంట్ నినాదం కూడా ఒకటి ఉంది కదా, తెలుసా ఎవరికన్నా? బేటీ బచావో బేటీ పడావో. అంటే అమ్మాయిలను రక్షించాలి, అమ్మాయిలను చదివించాలని. కాబట్టి మగవాళ్ళు అంటే బాలుడు చదువుకోవద్దని కాదు, బాలికలు కూడా తప్పకుండా చదువుకోవాలి. పూరీ పడాయి దేశ్ కి బడాయి. కాబట్టి మీరు ఎక్కడ కూడా డివేట్ కాకండి. 10th క్లాస్ తోటి చదువు అయిపోతుందని అనుకోకూరి. ఇప్పుడు మీకు ఒక జస్ట్ స్టార్టింగ్ అన్నట్టు 10th అంటే ఇంకా ముందు